హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈవేళ మనం చేసుకునే రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. దీంట్లో నేను రాగి అండ్ జొన్న పిండి అండ్ బేసన్ 3 వాడాను. పిల్లలు కూడా చాలా మంచిది. దానికోసం ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకుని దాంట్లో గ్రేటెడ్ క్యారెట్ వేసుకోండి అండ్ చాప్డ్ చిల్లీస్ అండి కారం కోసం, అండ్ యాడ్ సమ్ కర్రీ లీవ్స్ నేను ఒక 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను. అవి మొత్తం వాష్ చేసుకొని చక్కగా ఫైన్ చాప్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పొటాటో అండి, ఇక్కడ నేను పొటాటోని పీల్ చేసి గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేసి కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను, సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ ఆక్సిడైజ్డ్. ఇప్పుడు ఇది నేను ఒక్కసారి వాష్ చేసేసుకొని ఆ వాటర్ పారపోసి మళ్ళీ కొత్త వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి నేను దాన్ని స్క్వీజ్ చేసి ముందున్న మిక్చర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలండి, లేకపోతే ఎక్కువ వెట్ అయిపోతుంది. లైక్ మనం కలుపుకున్నాక ఇంకా నీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ముందే ఎక్కువగా స్క్వీజ్ చేసుకోండి. అండ్ దెన్ దీంట్లోకి నేను ఒక హాఫ్ ఆనియన్ని చాప్ చేసుకున్నాను, ఫైన్ చాప్, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా. ఇక్కడ ఒక పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, అంటే పెద్దవాళ్ళు తింటాం కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ అది కిడ్స్కి అయితే మీరు పెప్పర్ పౌడర్ని స్కిప్ చేసేయచ్చు, ఆర్ ఎల్స్ కారం కోసం పచ్చిమిరపకాయలు కూడా ఇంకా ఫైన్ చాప్ చేసుకోండి, తక్కువ వేసుకోండి. అండ్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ ఇక్కడ యాడ్ చేసుకొని ఒక ½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే కొంచెం మన రాగి ఫ్లవర్ యాడ్ చేసినప్పుడు ఎందుకనో నాకు సాల్టీగా అనిపిస్తుంది. బై ఛాన్స్ ఎప్పుడైనా ఎక్కువ అవుతుందని నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పిండిలో యాడ్ చేస్తున్నాను. 1/4 కప్ ఏమో బేసన్ వేసుకోండి, పావు కప్పు బేసన్ పౌడర్ అంటే శనగపిండి, పావు కప్పు శనగపిండి, ½ కప్పు రాగి పిండి, ½ కప్పు జొన్న పిండి, ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు సెసమీ సీడ్స్ యాడ్ చేసుకున్నాను, లేకపోతే 1 టేబుల్ స్పూన్ అనుకోండి. 1 ఫుల్ టేబుల్ స్పూన్ సెసమీ సీడ్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఒక దగ్గరే ముద్దలాగా ఉండిపోతుంది. సో ఇవన్నీ ఒక్కసారి మిక్స్ అయిన తర్వాత ఒక ½ కప్ వాటర్ తీసుకోండి. నార్మల్ వాటరే, ల్యూక్వామ్ కాదు. సో ఈ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇచ్చేసుకోండి. ½ కప్లో ఇంకా మిగులుతాయి, లైక్ 1/4 కప్పు సరిపోదు, ½ కప్పు ఎక్కువ అవుతాయి. సో కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోండి. గట్టిగా స్క్వీజ్ చేస్తే కలుపుకోవాలండి, ఎందుకంటే క్యారెట్ అండ్ పొటాటోలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అండ్ అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఆనియన్స్లోంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. గట్టిగా స్క్వీజ్ చేస్తూ కొంచెం దగ్గరికి కలుపుకోవాలి పిండిని. మరీ లూజ్గా ఇచ్చేసుకుంటే మీకు పెనానికి అతుక్కుపోతుందండి, మీరు వేసుకునే తవా మీద అతుక్కుపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను కొద్దిగా మధ్యలో మళ్ళీ వాటర్ లిటిల్ బై లిటిల్ యాడ్ చేసుకుంటూ స్క్వీజ్ చేసుకుంటూ డో మిక్స్ చేసుకుంటున్నాను. సో కొంచెం గట్టిగా కలుపుకోండి. సో ఇలా కలుపుకుంటే మీకు ఎక్సెస్ వాటర్ ఏదైనా రిలీజ్ అయ్యేది ఉంటే ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. సో చూసారు కదా, నాకు ఇంకొంచెం వాటర్ పడతాయి, నేను కలిపేసుకుంటాను. కలిపేసి దాన్ని ఒక్క 2 మినిట్స్ పక్కకు పెట్టుకుని ఈ లోపల ప్యాన్ని పెట్టుకోవాలి. సో చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. దీన్ని కొంచెం పక్కకు పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక తవా తీసుకోండి. ఐరన్ తవా ఈజ్ ద బెస్ట్ అండి, నాకు తెలిసి. ఐరన్ తవా దొరికితే చూసారు కదా, ఒక 2 మినిట్స్ పక్కకు రెస్ట్ చేసిన తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది, కాబట్టి ముందే మనం గట్టిగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, నేను తవా తీసుకున్నాను. ప్యాన్ సిమ్లోనే ఉందండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్యాన్ మీదనే ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. సో ప్యాన్ వేడెక్కకూడదు. ప్యాన్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు వెంటనే ఆయిల్ వేసేసి పిండి లైక్ డో కలుపుకున్నాం కదా, ఆ డోని స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఒకవేళ నెక్స్ట్ టైం ఇంకొక దోశ ఇంకొక రోటీ చేసుకోవాలి కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకొని దాన్ని ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసుకోండి. సో చూసారు కదా, మరీ పల్చగా వద్దు, మరీ లావుగా వద్దు, ఒక మోస్తారుగా రెడీ చేసుకోవాలి. ఎక్కడ ఎత్తు పల్లాలు లేకోకుండా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది అండ్ సాఫ్ట్గానే ఉంటుందండి. మరి మనం రాగి పిండి రోటీ చేస్తాం కదా, అట్లా ఏమీ గట్టిగా ఉండదు.
అండ్ కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ పొటాటో. ఐ థింక్ నేను పొటాటో యాడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అండ్ ఇది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఒక లిడ్ కవర్ చేసి దాన్ని సిమ్లోనే పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఆ లిడ్కి పైన వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. దెన్ ఒకసారి తీసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 సైడ్స్ తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే అండి, మీకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 to 3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటాను నేను ఇప్పుడు. కొంచెం కొంచెం ఆయిల్ సరిపోతుంది. డ్రాప్స్ లాగా వేసుకోండి, అక్కడ కొంచెం అక్కడ కొంచెం. చూసారు కదా, నీట్గా 2 సైడ్స్ కుక్ చేసుకోండి. దీంట్లో నేనేమి ఆటా కానీ మైదా కానీ ఏమీ వేయలేదండి. చాలా హెల్దీ, పిల్లలకు కూడా ఇవ్వండి. అండ్ దీంట్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కదా, అస్సలు పిల్లలు కనిపెట్టలేరు. అండ్ మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ అండ్ క్యారెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఏ వెజిటబుల్ అయినా వెళ్ళిపోతుంది దీంట్లోకి. చక్కగా కుక్ అయిపోయింది. చూసారు కదా, దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. చక్కగా రైతాతోని సర్వ్ చేయండి, చాలా నచ్చుతుంది. అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కమెంట్ చేయటం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. అండ్ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ మ్యాటర్స్ టు మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను పొడవు ముక్కలు కట్ చేసుకొని రైతా చేసుకున్నాను. అండ్ దీంతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.